నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రిటైర్మెంట్ ఏజ్లో అష్ట కష్టాలు, బిడ్డ పెళ్లికి, ఒంటి ఆరోగ్యానికి పైసా లేని పరిస్థితి, కొన్నేళ్లుగా ఎక్కే గడప దిగే గడప అన్నట్లుగా మారిన దుస్థితి. చెప్పుకుంటూ పోతే పెన్షన్దారుల కష్టాలు, సమస్యలు అన్నీ ఇన్ని కావు. మాట్లాడదాం. మనతో ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చాలా హోదాల్లో ఉన్న పెన్షన్దారులు ఇక్కడికి వచ్చారు, మన స్టూడియోలో ఉన్నారు. వారితో వారి సమస్యలు ఏంటి, ప్రస్తుత వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటి ప్రభాకర్ రావు సార్, నమస్తే. నమస్కారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మీరు. చంద్రమౌళి సార్, రిటైర్డ్ ఉపాధ్యాయుల సంఘానికి రాష్ట్ర కన్వీనర్. నెక్స్ట్ దివాకర్ సార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి ఆర్థిక కార్యదర్శి. నెక్స్ట్ గద్దె జగదీశ్వరాచారి సార్, ఉపాధ్యక్షులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి. నెక్స్ట్ ఓడం వెంకట్రాములు సార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ. సో అందరికీ నమస్తే అండి. సార్, నిజంగా చాలా సార్లు పెన్షన్ దారులని, ముఖ్యంగా ఎవరైతే పెన్షన్దారుల సంఘాలు సంబంధించి వ్యక్తులు వచ్చారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. నాకు ఒక మొదటి క్వశ్చన్ ప్రభాకర్ సార్, మీకు మొదట 700 కోట్లు మాకు రిలీజ్ అయితే చాలు, మాకు పెన్షన్దారులకి చాలా బెనిఫిట్స్ బకాయిలు పడ్డాయి, 700 కోట్లు అన్న వరకు మీరు ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు వాటిని పెంచాల్సిందే అంటున్నారు. మాట మారుస్తున్నట్లే కదా మీరు? 700 కోట్ల రూపాయలు మాకు ఇస్తున్న మాట చెప్పినప్పటి నుంచి ఇస్తున్నారు, కానీ అందులో 700 కోట్ల రూపాయల్లో రిటైర్మెంట్ ఉద్యోగులకి మరియు వర్కింగ్ ఉద్యోగులకి కలిపి ఇస్తూ ఉన్నారు. అందులో మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు తక్కువ మొత్తంలో రావడం, వాళ్ళకే ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి జీపీఎఫ్ అమౌంట్లు ఇచ్చారు. ఆ జీపీఎఫ్ అమౌంట్లలో మా వాళ్ళవి ఒక 700 కోట్లలో 60 నుంచి 70 కోట్లు మాత్రమే మాకు రావడం, మిగతా అమౌంట్ అంతా వర్కింగ్ ఉపాధ్యాయులకే రావడం జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే, ఈ ప్రభుత్వం సరైన సమయంకో జీపీఎఫ్ పెట్టుకున్నప్పటికీ ఇవ్వకపోవడం వలన లోన్లు కానీ, ఫైనల్ కానీ, ఫైనల్ పేమెంట్ కానీ ఇవ్వకపోవడం వలన నమ్మకం లేకపోయి అవసరాలు తీర్చేసుకునే సమయంలో మాకు అందుబాటులోకి వస్తేవో రావా అని ముందుగానే వాళ్ళు అప్లై చేసుకోవడం వలన ఎక్కువ మొత్తంలో సంఖ్య, అంటే 1,00,000 పైబడి ఉద్యోగులు ఉంటారు, 3 లక్షల మంది పూర్తి ఉద్యోగ ఉపాధ్యాయులు ఉంటారు. మరి అంతమంది జీపీఎఫ్ లోన్లు ఫైనల్ పెట్టుకుంటే మేము 24,678 మంది మాత్రమే ఈ నెల వరకు రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నాం. మరి మేము నెల వారీగా చూసినట్లయితే ఒక 1000 మందికి, అంటే 800 నుంచి 1000 మంది వరకు మాత్రమే ఉంటాం. ఆ నెలలో 700 కోట్లు కనుక జీపీఎఫ్కు కేటాయిస్తే ఆ 700లో వాళ్ళు ఆ 3 లక్షల్లో 10,000 మంది పెట్టుకోవచ్చు, లేదా 5,000 మంది పెట్టుకోవచ్చు. ఆ నెలలో వాళ్ళందరితో పాటుగా మాకు ఇవ్వడాల్సినప్పుడు మా 1000 మందికి మాత్రమే వస్తాయి. కాబట్టి మాకు తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కాకుండా 1,500 కోట్ల రూపాయలు కనుక ఇస్తే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది, మాకు వెసులుబాటు ఉంటుందని కోరుతున్నాం తప్ప మేమేం మాట మార్చినట్టు కాదు. రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు చంద్రమౌళి సార్, మీరు అంటే నిజానికి మాట మార్చినట్లుగా కాదు, మేము అడుగుతున్నది మా డబ్బులు మాత్రమే అని ఎన్నో రోజులుగా మీరు ధర్నాలు చేస్తున్న పరిస్థితి, చివరికి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిండ్రు, అరెస్ట్ అయినరు. ఈ ఏజ్లో కూడా రోడ్ల మీద పడి ఎక్కడికక్కడ మీ మీద దాడులకి కూడా రెడీ అయి ధర్నాలు చేస్తున్న పరిస్థితి. నిజానికి ఇప్పుడు వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మించి మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనటానికి కారణాలు ఏంటి? మేడం, ముందుగా పల్లవి టీవీ మేడం గారికి నమస్కారం. నా పేరు కోహెడ చంద్రమౌళి, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషను రాష్ట్ర కన్వీనర్ను. వాస్తవానికి 2021లో రిటైర్మెంట్ కావాల్సిన మేమందరం, అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే తన ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కావచ్చు, లేదా తను మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కావచ్చు, ఒక 3 సంవత్సరాలు అంటే 58 నుంచి 61 సంవత్సరం వరకు రిటైర్మెంట్ వయసును పెంచింది. నష్టం ఏం కాలే, ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు పెంచడం వల్ల చాలామందికి ప్రమోషన్లు వచ్చినాయి, 3 ఇంక్రిమెంట్లు వచ్చినాయి, సర్వీసు కంప్లీట్ కాని వాళ్ళకు సర్వీస్ కూడా నిండింది, బెనిఫిట్స్ అయింది, కాలేదని కాదు. అయితే 2021 నుంచి 24 మార్చి వరకు రిటైర్మెంట్ అయితే 24 మార్చి నుంచి మా రిటైర్మెంట్ అనేది ప్రారంభమైంది. అంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాలు పూర్తయిన లోపల
ప్రతి సంవత్సరం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 24,678 మంది రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ మాకు రావాల్సినటువంటి అప్పుడు బెనిఫిట్స్ ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు బకాయిలు అంటున్నాం, మాకు బాకీ ఉంది కాబట్టి బకాయిలు అంటున్నాం. మాకు రావాల్సినటువంటి బకాయిల్ని మేము దాచుకున్న డబ్బులే, జీపీఎఫ్ కానీ, జిఏఎస్ కానీ, టీఏజిఎల్ఐ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం మాకు వెసులుబాటు ఏమి ఇచ్చిందంటే మా బేసిక్ పేలు ఒక 40% అమ్ముకుంటే కొంత డబ్బును అదనంగా ఇచ్చేసి ఒక 180 నెలలు దాన్ని రికవర్ చేసుకుంటుంది. అంటే ఒక రకంగా ఒక అప్పే. అది పోను మేము పనిచేసిన కాలానికి అంటే 35-40 సంవత్సరాలు మేము సర్వీస్ చేసిన కాలానికి మా సర్వీస్ని గుర్తించి ప్రభుత్వం మాకు ఒక 16 లక్షల గ్రాట్యుటీ ఇస్తుంది. అంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ కేవలం 16 లక్షలు మాత్రమే. ఇవన్నీ మేము ప్రతి నెల దాచుకున్న డబ్బులు. ఆ డబ్బులు మాకు ఇవ్వకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాకు నెల నెల పెన్షన్ ఇస్తుంది. అంతే తప్ప మేము రావాల్సినటువంటి బకాయిలు మాకు రాకపోవడం వల్ల ఒక సంవత్సరన్నర కాలం మేము వెయిట్ చేసినాం. గ్రాట్యుటీ అందరికి అందినట్లేనా? గ్రాట్యుటీ రాలేదు. గ్రాట్యుటీ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ రాలేదు, కమ్యూటేషన్ రాలేదు, లివ్ ఎన్కాష్మెంట్ రాలేదు, టీఏజిఎల్ఐ రాలేదు, జీపీఎఫ్ రాలేదు. ఎవ్వి రాకుండా కేవలం ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నట్టు సందర్భంలో సరే ప్రభుత్వం ఇస్తలే అని చెప్పి మేము కాలయాపన వేసుకుంటూ ఎదురు చూసుకుంటూ ఒక 18 ఏళ్ళు గడిచిపోయింది. 18 ఏళ్ల కాలం లోపల మా గురించి కానీ పెన్షన్ సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎవ్వరు కూడా మా సమస్యలు లేవనెత్తపోయేపటికే మేమేం చేసినాం, కొత్తగా ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే ఒక సంఘాన్ని స్థాపించుకొని రాష్ట్రంలోని 33 జిల్లాలపై దీన్ని విస్తరింపజేసి మొట్టమొదటిగా మేము ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు అంటే ఎమ్మెల్యేల గారికి, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినాం. మేము రిటైర్మెంట్ అయ్యి సంవత్సరన్నర కాలమైంది, మాకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇస్తలేదు, మీరైనా ఇప్పించండి అని చెప్పి వాళ్ళకు. జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి ఇచ్చిండ్రా సార్? అందరు కలిసి వచ్చి మన హైదరాబాద్లో రాజధానిలో ఇచ్చిండ్రా? ప్రభుత్వానికి మేము ఏ జిల్లా ఆ జిల్లా ఎమ్మెల్యేలకు, ఏ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు, ఎందుకంటే 33 జిల్లాలో మా సంఘం విస్తరించింది కాబట్టి ఆ సంఘ బాధ్యులు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు. ఎంతమంది ఉంటారు సార్ సుమారుగా? మీ 19 మంది ఎమ్మెల్యేలు ఇంకొక మంత్రులు. సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు మీరు? సంఘంలో ఇప్పుడు చెప్పిన కదా మేడం 24,678 మంది రిటైర్మెంట్ అయినారు. ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళు డబ్బులు రావాలని చెప్పి మేము ప్రాతినిధ్యం చేస్తే ప్రభుత్వంలో చలనం జరగకపోవడం వల్ల మేము కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్ ద్వారా మెమోరాండం ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. అయినా చలనం లేదు. ఆ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు కూడా చేయడం జరిగింది, నిరాహార దీక్ష చేయడం జరిగింది. నవంబర్ 17 నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా, కేవలం ఓన్లీ 24 పెన్షనర్స్ మాత్రమే చేసినా కానీ ప్రభుత్వంలో చలనం లేదు. 4 ధర్నాలు, ఇంకో 40 నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా రాకపోవడం వల్ల మేము జనవరి 5 నాడు చెలో అసెంబ్లీ పిలిపించినాం. చెలో అసెంబ్లీ పిలిపిస్తే దాదాపు మమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడిని అరెస్ట్ చేసిండ్రు. అయినప్పటికీ తప్పించుకొని ఒక 5,000 మంది మేము ఆ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చేరుకుంటే మమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడిని అరెస్ట్ చేయడం జరిగింది. జరిగిన క్రమంలో అసెంబ్లీ జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో అసెంబ్లీ లోపల మరి గౌరవనీయులు కాటేపల్లి వెంకటరమణరెడ్డి గారు అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామారెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అంటే ఇప్పుడు ఉద్యోగులు రావాల్సిన 5 డిఏ బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ ఇవ్వక 2.5 సంవత్సరాలు అయింది. ప్లస్ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తలేదు. ఈ పెండింగ్ బిల్స్ అన్ని మీరు మార్చి 1 వరకు మీరు క్లియర్ చేయకపోతే మార్చి 2 నుంచి నేను నిరాహార దీక్ష చేపడతా, దాన్ని ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తా అని చెప్పి వారు చెప్పడం. కాటిపల్లి గారు చెప్పినట్లుగా ఇటు ఉద్యోగులకి చెప్పినారు, మీకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి గూర్చి కూడా, ఇద్దరి గూర్చి కూడా అతను ఆ నిరాహార దీక్ష కూర్చున్నారు. 3 రోజులను ప్రకటించిండ్రు. అంటే 4 రోజులను ప్రకటిస్తే ప్రభుత్వం ఒకటే రోజు అనుమతించింది. దానివల్ల ఏమైనా బెనిఫిట్ వచ్చిందా సార్? మరి బెనిఫిట్ అంటే ఇప్పుడు మా ఆవేదనను, మా సమస్యను దృష్టిలో పెట్టుకొని మేము ఎమ్మెల్యే గారికి మేము మా నిరాహార దీక్షకు మద్దతుగా రాష్ట్రం మొత్తం మీద ఒక 5-6 వేల మంది మేము ఇందిరా పార్కు దగ్గరికి వచ్చి మేము కూడా ఒక నిరాహార దీక్షలో ఉన్నా కానీ ప్రభుత్వంలో చలనం రాలేదు. అంతకంటే ముందు బీజేపీ వాళ్ళు కూడా 27th జనవరి రోజు కూడా రాష్ట్ర అధ్యక్షుడు తర్వాత ఎమ్మెల్సీలు వీళ్ళందరూ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అయినా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. దివాకర్ సార్, మీరు ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు. మనము సీఎం ఒకసారి చెప్పిన మాట పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కోసిన రూపాయి లేదు, అప్పు కూడా ముట్టే పరిస్థితి లేదు. సో రాష్ట్రం దగ్గర ఖజానానే లేనప్పుడు
ఇచ్చే పరిస్థితి ఎట్లుంటది అని. అంటే దాన్ని ఏమైనా అర్థం చేసుకునే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఆ మాటల్ని నమ్మేటట్లు ఉన్నాయా? ఆ మాటలు మీ వరకు ఏం మాట్లాడుకుంటారు ఈ వర్డ్స్ గురించి? నమస్కారం. నా పేరు కనపర్తి దివాకర్, ఆర్థిక కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఒక డబ్బు లేదు, నేను కోసిన డబ్బు లేదు అని అంటున్నాడు. కానీ యాక్చువల్గా ఇది మా సేవింగ్ నుంచి, మా శాలరీ నుంచి డిడక్ట్ అయినటువంటి అమౌంట్. లేదంటే ఎట్లా? మరి మిగతా అన్ని పథకాలకు ఏవి ఆగట్లేదు కదా, అన్ని పథకాలు జరుగుతున్నాయి. మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటిది మొన్న రీసెంట్గా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇలాంటి వాటికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేల కోట్లు. మరి మాకు మొత్తం కలిస్తే మా అందరికీ ఇప్పుడు 24,000 మంది రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు మొత్తంగా చెల్లించాలనుకుంటే, గవర్నమెంట్ ఎట్ ఏ టైం చెల్లించాలనుకుంటే 10 నుంచి 12,000 కోట్లు ఎట్ ఏ టైం ఇస్తే అందరికి క్లియర్ అయిపోతారు. మరి మిగతా అన్నిటికీ డబ్బులు దొరుకుతున్నాయి, మరి మాకెందుకు దొరకట్లేదు? మరి ఇవి మరి గవర్నమెంట్ మాకు వేరే రకంగా ఇచ్చేటివి కాదు కదా, మా సేవింగ్ నుంచి, మా శాలరీ నుంచి డిడక్ట్ చేసుకొని సేవింగ్ చేసుకున్నటువంటి అమౌంట్. మరి డబ్బులు లేదు అనడం ఎంతవరకు సబబు? మీరు అసలు ఆ మాటలు నమ్ముతలేరు అన్నట్లు. అస్సలే నమ్మట్లేదు. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు సజావుగానే జరుగుతున్నాయి, అన్ని ప్రకటిస్తున్నాడు, అన్ని కొత్త కొత్త స్కీమ్స్ అంటున్నాడు. ఇప్పుడు బాలికలకు వెహికల్స్ అంటున్నాడు. మరి ఇవన్నిటికీ డబ్బులు వస్తున్నాయి కదా, మరి మా డబ్బులు, నన్ను కోసిన డబ్బులు లేవు అనే మాట ఎంతవరకు సబబు? జగదీశ్వరాచారి సార్, మీరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మీ వరకు ఆలోచిస్తే ఈ గవర్నమెంట్ కొంత మిమ్మల్ని పట్టించుకుంటుందా? ఎందుకంటే కొంతమంది వక్తలు మీ పెన్షన్ దారులకు సంబంధించే ఈ గవర్నమెంట్ కొంత బెస్టే అమ్మా, ఎందుకు అనంటే మమ్మల్ని కనీసం దగ్గర దాకా పిలుస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. మునుపటి గవర్నమెంట్ అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి మాకు లేకుంటుండే, ఆ చర్చలకు పిలవటం కానీ మమ్మల్ని దరి చేయటం కానీ లేకుంటుండే. కనీసం ఈ గవర్నమెంట్లో మా గోడు వినే పరిస్థితి అయినా ఉంది అని అంటున్నారు. కొంతమంది ఏమో అది మేము ఏకీభవించము అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? నమస్కారం మేడం. అంటే మీరు అన్నది కొంత కరెక్ట్ మేడం. ఒక విషయంలో ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు అంటే ఉద్యోగ సంఘాలతో కొంతమందితోనే టచ్లో ఉండేవారు. అందరూ కూడా ఇంత వెసులుబాటుగా తన దగ్గరికి వెళ్ళడం కానీ, మంత్రుల దగ్గరికి వెళ్ళడం కానీ అనేది కొంత తక్కువ ఉంటుండే. అతను మంత్రులనే ఎక్కువ కలవకపోవడం అనేది ఉంటుండే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మాకు వెసులుబాటు కలగడానికి, కానీ మాకు ఆర్థిక పరిస్థితి పరంగా చూసేదంటే అంటే రమ్మంటున్నారు, కానీ మాకు డబ్బులు ఇవ్వడం అయితే లేదు. కానీ వారు ఎప్పుడో ఒక్కసారైనా కానీ చూసి కనీసం 6 మంత్స్కైనా కానీ వారు ఇచ్చేవాళ్ళేమో. అయినా అనుకున్నాడు అని అంటే ఏదో ఒక విధంగా అప్పుడప్పుడు నేను అంటే యాజ్ ఏ ఎంపీడీగా చేశాను. కొన్ని బకాయిలు ఏది సర్పంచ్లకు కానీ అవి ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మొరబెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆలకించి డబ్బులు ఇచ్చేవారు లేవు. కానీ ఇప్పుడు ఏంటంటే 18 నెలల వరకు కూడా వారు ఇప్పుడు మా గురించే పట్టించుకోలేదు. అంటే మేము దగ్గరికి వెళ్తున్నంత మాత్రాన మాకు ఒరిగేదేముంది? మాకు డబ్బులు రావాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు అన్నారు ఇంతకుముందు, పెళ్ళిళ్ళు ఉంటాయమ్మా, ఎన్నో అంటే ఎవరెవరి కళలు ఉంటాయి, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు తీసుకోవాలని ఉంటుంది. ఇట్లా ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. మాకే కాదు, మాకు ఇంకా వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారికి కూడా మేము ఆరోగ్యం చూసుకోవాలని అంటే కూడా ఇవాళ రేపు ఎక్కడికైనా హాస్పిటల్కి పోతే 5 లక్షల నుంచి 10 లక్షలు ఏంది రారమ్మా. మీకు హెల్త్ కార్డ్కి సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ అందుతాయా సార్? హెల్త్ కార్డ్ అయితే గతంలో ఒకటి హెల్త్ కార్డ్ అని ఇచ్చారు, కానీ ఆరోగ్యశ్రీ అంటే ప్రభుత్వం డబ్బులు కట్టకపోవడం వల్ల మాకు అక్కడికి పోతే రిజెక్ట్ అవుతుంది, కానీ మాకు అలాంటివి రావడం లేదు. ప్రస్తుతం ఏ హెల్త్ కార్డు కూడా మీకు వర్తించట్లేదు. రాములు సార్, మీరు చెప్పండి. అంటే నిజానికి మన జగదీశ్వరాచారి సార్ చెప్పినట్లు ఆలకించిన వాడేమో డబ్బులు ఇవ్వడు, డబ్బులు ఇస్తాడు అని అనుకున్న వాడేమో ఆలకించాడు అన్నట్లుగా ఉంది పరిస్థితి. సో మీ ఒపీనియన్ ప్రకారం రాములు గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో ధర్నాలు చేసిండ్రు, ఎంతో అంటే ఈ ఏజ్లో కష్టపడి రిలాక్స్గా ఉండాల్సిన ఒక ఏజ్లో అసలు రోడ్లు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. మరి ఏం చేస్తే మీకు ఒక స్టెప్ ముందు పడుతుంది అనిపిస్తుంది? ప్రస్తుతం ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు మీ టీం అంతా? మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు ప్రకటించి చేస్తూ ఉన్నారు. అలా మూసీ నది కూడా ఒకటి. మూసీ నదికి విలువ ఇచ్చినంత విలువ మాకు కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇస్తారు. ఆయన ప్రత్యేక దృష్టి మూసీ నది మీద పెడతాడు, ప్రత్యేక దృష్టి ఫుట్బాల్ మీద పెట్టిండు, ప్రత్యేక దృష్టి అందాల పోటీల మీద పెట్టిండు. ఇవన్నీ పెట్టుకుంటూ ఖర్చు చేసుకుంటూ తాను చెప్పేదో మన స్పీచ్లలో మాత్రం మంచి నీతి మాటలు చెప్తూ ఉంటాడు. ఇట్లా ఖర్చు పెడతలే, అట్లా ఖర్చు పెడతలేమని. కానీ ప్రభుత్వం వచ్చి తొంగి చూసేసరికి ఏముంటుంది?
అది ఎవరో వెనకట ఊళ్ళో సామెత చెప్పినట్టు అదే ఆ సామెత ప్రకారం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గాని. ఒక్కసారి మా పైన దృష్టి పెట్టి ఏదైతే మూసీ నది మీద ఎంత పెద్ద దృష్టి పెట్టిండో, తన యొక్క డ్రీమ్ ఏదైతే ఉన్నదో, ఆ డ్రీమ్ మా మీద పెట్టి, ఈ ఎంప్లాయీస్ మీద పెడితే తను తొందరగా చెల్లించగలుగుతాడు. అప్పుల అప్పు, అప్పుల అప్పు. ఇవాళ నువ్వు ఉంటావు, రేపు పోతావు. ఆ? పేరైతే ఉంటుంది. అప్పుల అప్పు. నువ్వు గాంధీ విగ్రహం కట్టు, ఇంకెవరిదన్నా విగ్రహం కట్టు. ఎవరు వద్దంటలేరు, పథకాలు ఏం వద్దంటలేరు. కాబట్టి మాపై దృష్టి పెట్టి మాకు వాస్తవంగా నా కూతురు పెళ్ళికి ఉన్నది. మా అమ్మ ఓల్డ్ ఏజ్ 80 అబోవ్ ఉంటారు. వాళ్ళందరిని చూసుకోవాలి. చాలామంది ఎంప్లాయీస్ మేమందరం మమ్మల్ని కూడా ఆయన అన్నట్టు మమ్మల్ని కూడా ఎవరు నమ్ముతలేరు మేడం. ఈ మా సిటీలో నమ్ముతారు, మమ్మల్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే టీచర్స్ అంటే పెన్షనర్లు అంటే నమ్ముతలేరు. నమ్ముతలేరు. ఆ పరిస్థితి ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు. ముఖ్యమంత్రి వేడుకునేది ఏంటంటే మాపై దృష్టి పెట్టి తొందరగా మా యొక్క అమౌంట్, దాచుకున్నటువంటి అమౌంట్ చెల్లించాలని విజ్ఞప్తి చేస్తాం. ఎస్ రాములు సార్. ప్రభాకర్ రావు సార్, ఇందాక రాములు సార్ మంచి పాయింట్ చెప్పిండ్రు. నిజానికి మీకంటూ మీరు సంపాదించుకున్న విలువ ఎంతో ఉంటుంది. ఏ కేటగిరీలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా గురువులుగా మీరే ఫస్ట్ తీర్చిదిద్దింది. అట్లాంటిది మీకు మీ సొంతంగా 30-40 ఏళ్ళు సర్వీస్ చేసి తెచ్చుకున్న ఒక క్రెడిబిలిటీ కానీ, ఒక విలువ కానీ కూడా పెన్షన్దారులు అనేసరికి అప్పు ముట్టని పరిస్థితి, చిట్టి వాళ్ళు కూడా నమ్మని పరిస్థితి అంటే ఇది చాలా దారుణం. నిజానికి ఎట్లాంటి ఒక కార్యాచరణ, ఇంకా ఎట్లాంటి ఒక స్ట్రాంగ్ స్టెప్తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? చివరికి ఎట్లా అయితే ఒక ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంది అని ఆశిస్తున్నారు? మేము వాస్తవంగా ఉద్యోగంలో చేరినాడు ఎన్నో గొప్ప ఆశలతోటి ఉద్యోగాలకు వెళ్ళి బాగా చదువుకొని పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యి ఉద్యోగంలో చేరి విద్యార్థులకు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడేటట్టుగా మేము నిర్వర్తించాం. అటు ప్రభుత్వ పెద్దలకు ప్రజలకు సమన్వయకర్తగా వ్యవహరించుకుంటూ ఈ ప్రభుత్వానికి గౌరవంగా ఉండేటట్టు తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజలకు మేము సమాజానికి ఎంతో విద్యావంతులు చేసి ప్రపంచంలోనే తెలంగాణ విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దగలిగాం. ఆ తీర్చిదిద్దినటువంటి గురువులకు ఈ దుస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నేను చదువుకున్న నాడే ఒక టీచర్గా ఉంటే నా టీచర్ ఎంత గౌరవంగా ఉన్నాడో ఆ గౌరవాన్ని పొందుతానని ఈ టీచర్ వృత్తిలోకి వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడైనా చూసిందా సార్? మీకు ఎంతో అనుభవం ఉంది, రిటైర్డ్ కూడా అయినారు. గత సంవత్సరాలకు తొంగి చూస్తే ఎప్పుడైనా ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ టీచర్స్ ఫేస్ చేసినారా? ఏనాడు లేదు. ఈనాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని దుస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. నిజానికి తెలంగాణ మూమెంట్లు గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే చిన్నపిల్లలుగా చూసాం, పెద్దవాళ్ళుగా చూసాం. పోరాటంలో కాలు కలిపి నడిచినటువంటి రోజులు చూసాం. ఎందుకు అంటే ఈ తెలంగాణ మనది మనకు వస్తే, మన నీళ్ళు మనకుంటాయి, మన నిధులు మనకుంటాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొద్దిమందికేమో సీట్లు వచ్చి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే మాకు ఉన్నది అవకాశాలు కోల్పోతున్నట్ట అనిపిస్తూ ఉంది. నిజానికి తెలంగాణలో మిగులు బడ్జెట్లో మా కావాల్సిన అన్ని సౌకర్యాలు పొందుతామనుకున్నాం. మాకన్నా పూర్వీకుల ఉద్యోగులకు ఉపాధ్యాయులు వాళ్ళు రిటైర్ అయిన నాడే బిల్స్ పంపించుకుంటే 10-15 రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చేది, చెక్కులు ఇచ్చేది వెంటనే. ఆనాడు తెలంగాణ రాగానే ప్రభుత్వ పెద్దలు ఏమని చెప్పారు, మిమ్మల్ని గౌరవంగా రిటైర్ అయిన రోజే ఒక వాహనంలో ఏర్పాటు చేసి మీ ఇంటికి ఒక చెక్ ఇచ్చి పంపిస్తామన్నారు. అట్లాంటి ప్రభుత్వ పాలకులు మరుస్తే ఈ ప్రభుత్వ పాలకులను కొని తెచ్చుకున్నాం. నిజానికి 12 గంటల వరకు ఓట్లు వేసు లైన్లో నిల్చున్నటువంటి సందర్భం ఉన్నది. అయినప్పటికీ కూడా పాలకులు మరి ఎందుకో చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందే మా సభ్యులు ఒకరు అన్నట్టు మూసీ నది మీద ఉన్న శ్రద్ధ మా రిటైర్డ్ ఉద్యోగులపైన చూపకపోవడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. అసలు ఇంతకాలం 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగులుగా మేము చేసిన సేవ ఇదేనా, సేవకు ఇచ్చే గౌరవం ఇదేనా అని బాధపడతా ఉన్నాం. నిజానికి మాకు ఇవ్వాల్సిన డబ్బులు పెద్ద ఎక్కువేం కాదు. మాకు రావాల్సినవి ఒక 35 లక్షల నుంచి 50 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఒకరికి 60 ఉండొచ్చు, ఒకరికి 70 ఉండొచ్చు, ఒక 35 ఉండొచ్చు. యావరేజ్గా ఒక 50 లక్షలు మాత్రమే ఉంటుంది. ఆ డబ్బుల్లో కూడా 75-80% మా డబ్బులే, మేమే దాచుకున్నాం. తక్కువ జీతాలు ఉన్నాడు కూడా మాకు 3000 జీతం ఉన్నాడు కూడా 200 రూపాయలు జీపీఎఫ్లో. మీరు దాచుకున్న డబ్బులు ఇప్పుడు ఎక్కడున్నట్టు సార్? మరి అది తెలియకనే బాధపడుతున్నాం. 62 సంవత్సరాలు 63 సంవత్సరాల వయసులో రోడ్డు మీద పడుతూ తిరుగుతూ ఉన్నాం. మా డబ్బులు మేము అడుక్కునే స్థితిలో తిరుగుతున్నాం. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు.
మాలో కొంతమంది మరణిస్తూ ఉంటే ఈ మరణాలు ఇంకెంత దూరం పోతాయి, ఎంతమంది డబ్బులు తీసుకోకుండా మరణిస్తారు, నిజంగా ఈ గుండెలన్నీ ఆగిపోతాయా? ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోరాటం చేసిన నాడు చనిపోతూ ఉంటే అక్కడున్న ఢిల్లీ పెద్దలు కనకరించి తెలంగాణ ఇచ్చేసిండ్రు. కానీ మేము దాంట్లో ఇంతమంది చనిపోయినా కూడా మరి ఎందుకు మా డబ్బులు మాకు ఇస్తలేరో, మా డబ్బులు దాచుకుంటే ప్రభుత్వ దగ్గర సురక్షితంగా ఉంటుందని దాచుకొని మా పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, ఇల్లు కట్టుకోవడం కొరకు, లేదా అనారోగ్యమైనప్పుడు ఉపయోగపడడం కొరకు, మా అవసరాలు తీరుతాయని భద్రంగా ఉంటుందని ప్రభుత్వంలో దాచుకుంటే మా డబ్బులు ఇవ్వకుండా మా డబ్బులను ఇతర వాటికి ఉపయోగించి ఉచితాలు ఇస్తూ అనవసరమైన వాటికి వాడుకుంటూ ఓటు రాజకీయం చేస్తున్నారే తప్ప మా డబ్బులు మాకు ఇవ్వడం లేదు. ఆనాటి ప్రభుత్వం ఒక మార్గంలో వెళ్ళి ప్రేమగా చూసి కొంత ఆర్థికంగా ఉపయోగపడేటట్టు చేసింది, అదేవిధంగా కొంత ఇబ్బంది పెట్టింది. ఇవాళ ప్రభుత్వం చాలా ప్రేమగా దగ్గర తీస్తూ ఉంది, కవ్వలించుకొని చంపినట్టుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మరి ఈ పరిస్థితి ఉండకుండా దయచేసి మీ పల్లవి టీవీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నా, మాకు రావాల్సిన డబ్బులు మేము దాచుకున్న డబ్బులే అడుగుతూ ఉన్నాం. మా డబ్బులు మాకిచ్చి మాలాంటి ఉద్యోగ ఉపాధ్యాయులని 61 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను గౌరవంగా ఇంటి దగ్గర ఉండేటట్టుగా చూడమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇటువంటి కష్టాలు ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ తెలంగాణలో ఉండకూడదని. ఇవల్ల బస్సు ఫ్రీ అంటున్నారు. నిజంగా బస్సు ఫ్రీ ఎందుకు? ఎవరు అడిగినరు? 20 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెట్టలేని స్థితిలో ఒక వ్యక్తి నెలలో 2-3 రోజుల కన్నా ఎక్కువ వెళ్ళరు. ఆ 60 రూపాయలు 600 రూపాయలు కావచ్చు. ఎవరు అడిగినరు? ఎవరు అడగలే. అడగనటువంటి దానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఇవాళ విగ్రహం పెడతా అంటున్నారు. అందరికీ గౌరవంగా పెట్టాల్సిందే, కానీ ఆ విగ్రహం ముఖ్యమా, ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల యొక్క బకాయిలు ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించమని పెద్దలను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ గుండెలు ఆగిపోతూ ఉంటే మరి కనికరం ఎందుకు వస్తలేదు? చంద్రమౌళి సార్, ఇందాక సార్ అన్నట్లు ప్రభాకర్ రావు సార్ 70 వరకు, అంటే ఒకసారి నేను మాట్లాడినప్పుడు ఒక నెల క్రితం ఒక ఇంటర్వ్యూలో 65 మంది ఈ రోజుకు చనిపోయిండ్రు అన్నారు. ఆ రోజు కూడా ఒక చనిపోయిన క్యాండిడేట్ ఉంటే ఆ మానసిక వేదన భరించలేక కేవలం ఈ పెన్షన్ డబ్బులు రావట్లేదు, హెల్త్ ప్రాబ్లం కొంత ఉంది, ఎక్కువ ఆలోచించి మానసిక వేదనకే చనిపోయిండన్న టాపిక్ మీదే ఒక ఇంటర్వ్యూ చేసిన నేను. ఆ రోజు 65 అని విన్నాం, ఈ రోజు చూస్తే 78. అంటే ఓవరాల్ గా ఈ 2 ఏళ్ల టైంలో 78 మంది చనిపోయినరా, లేకపోతే ఎట్లా? అంటే ఒక్కోసారి 200లకు పైగా ఉన్నారంటున్నారు, అది కొంచెం క్లారిటీ ఇవ్వరా? మేడం, మేము సంవత్సరంన్నర కాలం తర్వాత మా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్. 2024 మార్చి రిటైర్మెంట్ అయితే 2020 సెప్టెంబర్లో మేము కమిటీ ఫామ్ చేసినాం అన్ని జిల్లాల్లో. అప్పటి వరకు చాలామంది చనిపోయారు. అయితే మేము కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏమైందంటే చనిపోయిన వాళ్ళ వాట్సాప్లో చూస్తుంటే ఇప్పటి వరకు 78 మంది చనిపోయారు. ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. 2024 సెప్టెంబర్లో ఇదే స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కుడుముల కొండయ్య అని ఒక రిటైర్డ్ టీచర్, ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కొంతకాలానికి ఆయనకు ఊపిరితిత్తుల వ్యాధి వచ్చింది. ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులందరూ ఆయనకు ఆర్థిక సహాయం చేసినారు. అయినా ఆయన నయం కాలేదు. కాకపోతే ఆయన సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, ముఖ్యమంత్రి గారు మీరు డబ్బులు ఇస్తేనే నేను బ్రతుకుతా, లేకపోతే నేను చనిపోయేటట్టున్నా, కనీసం నా రిటైర్మెంట్ అయిన డబ్బులు నేను చూసుకున్న చనిపోతా అన్నా కానీ ప్రభుత్వంలో కనికరం రాలేదు. ఇంకొకటి, వరంగల్ జిల్లా మట్టెవాడ సిఐ బాలకిషన్ అని ఆయన రిటైర్మెంట్ అయ్యే నాటికి ఆయన బిడ్డ పెళ్లి చేసిండు. బిడ్డ పెళ్లి చేసి అల్లునికి ఏం చేసినంటే నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాగానే కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పి పెళ్లి చేస్తే 6 నెలలైంది, 8 నెలలైంది, 10 నెలలైనా డబ్బులు రాకపోతే ఆ అల్లుడు ఏం చేసినట్టే బిడ్డను ఇంటికాడ తోలిపోయాడు. ఆమె ఏం చేసింది, అవమానం భరించలేక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. సూసైడ్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ లోపల సిఐ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. అయినా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. అంతేందుకు ఒక నెల రోజులు కూడా కాలేదు, ఖమ్మం జిల్లాలో రిటైర్డ్ ఎస్ఐ ఆయన ఎవరికి అంటే బట్టి విక్రమార్క గారికి ఎస్కార్డ్ ఎస్ఐ, అంటే బట్టి విక్రమార్క గారి ఆ ప్రాణానికి ఈయన ప్రాణం అడ్డుపెట్టి నిలబడ్డటువంటి వ్యక్తి ఆయన అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంటే కూడా ఒక పైసా ఇవ్వనటువంటి ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండి చనిపోవడం జరిగింది. 1 వీక్ తర్వాత వాళ్ళ భార్య కూడా చనిపోవడం జరిగింది.
ఇప్పుడు వాళ్ళకి ముగ్గురు కొడుకులు, ఆ ముగ్గురు కొడుకులకు ఉద్యోగాలు లేవు. అందులో ఒక మధ్య కొడుకు ఏమంటే ఆయనకు అనారోగ్యం, ప్రతి నెల ఆయనకు 20-25 వేలు పెట్టుకుంటేనే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబం అయితే రోడ్డు పాలైంది కదా. అంటే ఇవాళ ప్రభుత్వాన్ని ఏమడుగుతాడు, నేను రిటైర్మెంట్ అయినప్పుడు నేను దాచుకున్న డబ్బులు నాకు ఇయ్యని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. బట్టి విక్రమార్క గారు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఆయన చనిపోయాయి. ఈ విధంగా 78 మంది ఇప్పటివరకు చనిపోయినారు. హాస్పిటల్లో వండుకుంటూ అనారోగ్యం పాలై సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా పెడతా ఉన్నారు. మహాప్రభు మా డబ్బులు ఏంటి, ముఖ్యమంత్రి సారు నన్ను కనికరించారని నేను చెప్పి అన్నా కానీ ఈ ప్రభుత్వం లోపల చలనం లేదు. ఇప్పటివరకు ఇంతమంది చనిపోయి 250 మంది చనిపోయినారు. వాస్తవానికి 62-63 సంవత్సరాలు అంటే అందరికీ బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు ఉంటాయి. దాంతోపాటు మానసిక వ్యాధి ఒకటి ఉన్నది. ఇప్పుడు నాకు డబ్బులు 50 లక్షలు రావాలి, 50 లక్షలు వస్తే నేను అప్పు తీర్చుకోవాలి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో సిలివేరు సత్యనారాయణ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, అంటే భారతదేశానికి విద్యార్థులను దేశ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి హెడ్ మాస్టరు, ఆయన ఒక 40 సంవత్సరాలు పనిచేసి ఒక ఇల్లు కట్టుకొని బిడ్డ పెళ్లి చేస్తే ఆయన అప్పు తీరకపోతే అప్పులో వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వచ్చి నానా మాటలు అంటే ఆ మాటలు వినలేక బాధపడి ఒక రాత్రి ఆయన ఇంటి నుంచి పారిపోవడం జరిగింది. ఇప్పటికైనా అడ్రస్ లేదు. మరి ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు ఇట్లా కనికరిస్తలేదు? ఇప్పుడు సార్ అన్నట్టు మూసినది ప్రక్షాళన పెడతాను, మెస్సీతోటికి ఫుట్బాల్ ఆడినావు, అందాల పోటీలు పెట్టినావు, రకరకాల పోటీలు పెడతాను, నీ ఇష్టం వచ్చిన రీతిలో ఇస్తాను. ఆయన మేము ఏమంటలేం, కానీ మేము అడిగేది ఏంది, మా డబ్బులు మాకు ఇస్తే మేము హాయిగా ఉంటాం కదా. మా డబ్బులు సంక్షేమ పథకాలకు వాడుకుంది ప్రభుత్వం. మేము దాచుకుని ప్రతి నెల నా అకౌంట్లో జమ అవుతాయి. జీపీఎఫ్, జిఏఎస్ ఇవన్నీ అకౌంట్లో జమ అయిన తర్వాత రిటైర్మెంట్ కాగానే నా అకౌంట్ క్లోజ్ చేసి నాకు చెక్ రూపంలో ఇవ్వాలి. దీని సంక్షేమ పథకాలు వాడుకొని ఇలా ప్రభుత్వం పేరు తెచ్చుకుంటాం తప్ప మా ఉద్యోగులు నానా యాతన పెడుతుంది కదా. మరి ఇంకా ముఖ్యమంత్రి గారు మొన్నటిదాకేమన్నాడు, నన్ను కోసుక తింటారా, నన్ను వండుక తింటారా, నాకు డబ్బులు లేవు, ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తాను అని చెప్పి అంటాను. అన్నప్పుడు ఎప్పుడనంటే May 5, 2025 నాడు అన్నటువంటి ముఖ్యమంత్రి అదే బ్యాంకు నుంచి 40,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. మరి ఇది ఎవరికి ఏం చేసిందని అర్థమవుతుంది. ఇప్పుడు మాకు కావాల్సిందంటే 10-12 వేలు, ఇప్పుడు మా సార్ అన్నట్టు 10-12 వేల కోట్లు అయితే ఇవాళ ఈ 20,000 మంది హారాంగా ఉంటారు. ఎట్లుంటారంటే ఇంటి దగ్గర మనవరాలతోటో మనవంతోటో హాయిగా కాలక్షేపం చేసుకునే మా వయసు అంటే 62-63 సంవత్సరాల లోపల ఇవాళ మేము రోడ్డు పాలు తిరుగుతున్నాం. ఆ చెల్లో అసెంబ్లీ పోతే మమ్మల్ని ఈడ్చుకెళ్ళి వ్యాన్లు వేస్తారా అంటే మేము ప్రభుత్వం ఏం చేసింది, మాకు ప్రభుత్వ వాహనంలో దించేస్తాం మిమ్మల్ని, మీ రిటైర్మెంట్ అయితే గౌరవంగా అంటే ఇదే ప్రభుత్వ వాహనం అని మాకు అనిపించింది. ఇటువంటి దౌర్భాగ్యం అటువంటి ప్రభుత్వాన్ని మా సర్వీసులో అంటే మేము 35-40 సంవత్సరాలు చేసిన సర్వీసులో మేము ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పటికైనా ఒక ముఖ్యమంత్రిని ఒక రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ కూడా చేస్తాను. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ అనే డబ్బులను ఉంచుకొని వీళ్ళ చావులకు గురి చేస్తున్నావు. ఈ చావులన్నీ ప్రభుత్వానిదే బాధ్యత, ఇది ప్రభుత్వ హత్యలే నేను భావిస్తున్నా. కాబట్టి ఇంకేమంటానంటే ఈ చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి, వాళ్ళకు రావాల్సిన డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మేడం. దివాకర్ సార్, నిజానికి చనిపోతున్న వాళ్ళ పరిస్థితి అయితే నిజంగా అగమ్య గోచరం. అట్లాంటి మానసిక వేదనతోటి ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి చలనం అస్సలు రావట్లేదంటే మీరు ఎంతో ఇష్టంతో ఎంచుకున్నారు, కొన్ని మాటల్ని నమ్మిండ్రు, మీకు ఏవైతే డిమాండ్స్ ప్రకటించిండ్రో ఎలక్షన్స్కి ముందు వాటిని ఇంత చదువుకున్న విద్యావేత్తలు కూడా గుడ్డిగా నమ్మి వేసిండ్రు. మొన్న లోకల్ ఎలక్షన్స్ టైంలో మీ టీచర్స్లో ఒక టీచరు మెయిన్ గేట్కి ఒక బోర్డు పెట్టుకున్నాడు, మీకు నన్ను ఓటు అడిగే హక్కే లేదు, నా ఇంటి ముందుకు రావద్దు, నన్ను అడగొద్దు, నేను వేయను. మంచి పిక్చర్ క్లారిటీగా పెట్టిండ్రు. కానీ ఎఫెక్ట్ చూస్తే మటుకు మనకు ఎక్కడ ఎఫెక్ట్ కనిపించే, ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ చూస్తే ఎప్పటిలాగే కాంగ్రెస్కి రావాల్సినన్ని వచ్చినాయి. సో మరి మీరు ఇంతమంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మీరున్నారు, మరి ఎక్కడ ఎఫెక్ట్ చూపిస్తున్నారు? మీరు మీ ధర్నాలకు సంబంధించి విలువ ఎక్కడుంది, మీరు చేసిన పోరాటాల విలువ ఎక్కడుంది? ఒక లోకల్ ఎలక్షన్స్లో కూడా ఇంత ప్రభావం చూపలేకపోయినాయి మీ ఓట్లు, మరి ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు? అయితే మేడం, ఎలక్షన్లో వచ్చేసరికి ప్రభుత్వం ఏదో ఆశలు చూపిస్తుంది. అదేవిధంగా మేము ఇదివరకు హామీలు ఇచ్చినటువంటి వాటిని అన్ని కూడా మాకు ఓటేసినట్టయితే అవి హామీలు నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు 5 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మిగతా కాలం లోపల మేము పూర్తి చేస్తాం, తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అలాగే కొంత వేరే రకాలైనటువంటి ప్రలోభాలకు కూడా గురి కావడం జరిగింది. ఇది మేము మా కరీంనగర్ జిల్లాలోనే ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. మా రిటైర్మెంట్ మాకు సంబంధించినటువంటి వ్యక్తి పెట్టడం జరిగింది.
అయితే దీని ప్రభావం అక్కడ కొంత ఫలితం ఇచ్చింది కరీంనగర్లో. ఓకే. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొంత కనబడ్డది. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుని సో మేయర్ మీరు ఆల్టర్నేట్ ప్రభుత్వం ఈసారి ఒకవేళ మళ్ళీ కొత్త ప్రభుత్వం అనుకుంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నట్టేనా కరీంనగర్ జిల్లాకి సంబంధించి? అయితే మేడం ఒకటేంటంటే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు మా సమస్యలు తీర్చాలి ఫస్ట్. అయితే మేము ఇంతకుముందు గత ప్రభుత్వం లోపల కొన్ని లోపాలు జరిగినాయి. ఆ ప్రభుత్వాన్ని దాని నుంచి తప్పించుకోవడం వల్ల దాని వల్ల మాకు కలిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి మేము ఇంకొక ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది. కానీ మాకు ఇచ్చినటువంటి హామీలు అప్పుడు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము వచ్చినటువంటి 6 నెలల కాలం లోపల మీకు సంబంధించినటువంటి పిఆర్సి ఇస్తామన్నారు. అంతకుముందు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ఇస్తామని చెప్పారు. అలాగే ఈ రిటైర్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఇవన్నీ కూడా మేము అన్నీ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మేము వాటిని అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవి పూర్తి స్థాయి లోపల చేయలేదు కాబట్టి దాని మీద కొంత వ్యతిరేకత ఉన్నటువంటి మాట వాస్తవం. దాని ప్రకారం మేము ఏం చేసాము, ఈ వైపు కొంత రావడానికి మేము కూడా కారణమే. కాబట్టి ఇప్పుడు మరి నమ్మించి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అన్ని రకాలుగా మేము అసలు యాక్చువల్గా సంక్షేమ పథకాలు అనేటివి మాకు ఎంప్లాయీస్కి సంబంధించినటువంటివి కానీ రిటైర్మెంట్ పర్సన్స్ కానీ ఇవి అయిపోయిన ఈ అమౌంట్ అయిపోయిన తర్వాతనే మిగతా వాటిని సంక్షేమ పథకాలకు కేటాయించాలి. కానీ ప్రభుత్వం మాకు కాగ్ రిపోర్ట్లో 16,000 కోట్లు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. కానీ మరి ఆ డబ్బు ఎటుపోయింది? మాకైతే రాలే కదా. అక్కడ రిటైర్డ్ పర్సన్స్ కి సంబంధించినటువంటి అమౌంట్ కోసం ఇది కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా దారి మళ్ళినాయి. ఎందుకంటే అవి మాకు రాలే కదా. మాకు వచ్చినట్టయితే మేము ఇక్కడికి కూడా రావాల్సిన అవసరం లేదు. 61 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఇక రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అనేటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా గవర్నమెంట్ మమ్మల్ని రిటైర్ చేసింది, ఎందుకంటే ఏజ్ అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మమ్మల్ని మీరు విశ్రాంతి కాదు అవిశ్రాంత పోరాటానికి తెరదీసినట్టు చేసింది. సో మరి ఇలాంటి పరిస్థితి మేము ఎదురవుతుందని అనుకోలేదు. అంటే గుడ్డిగా నమ్మాం కొంత. అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కొంత విశ్వాసం కొద్దిగా తగ్గడం వల్ల మేము ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం. ఖచ్చితంగా అలాగే కనబడుతుంది మేడం. ఎందుకంటే మేము ఫస్ట్ నమ్మాము కాబట్టి మాకు ఏదో అంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లు అన్ని కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు పక్షపాతంగానే మా వైపు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కూడా వస్తుంది కావచ్చు, అలాగే చేస్తా అని అనుకున్నాం. కానీ ఇంత రకంగా మమ్మల్ని బజార్లో పోరాటాలకు తెరదీస్తుందని మేము ఊహించలే. ఎప్పుడు కూడా రిటైర్డ్ పర్సన్స్ ఈ రకంగా ఉద్యమం చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. అంటే చరిత్రలో ఎప్పుడు చూసినా కానీ ఇది మమ్మల్ని రోడ్డుకు బజార్కి ఈడ్చినట్టు అయిపోయింది. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ రకంగా బాధిస్తుంది. జగదీష్ సార్, నిజానికి సార్ మంచిగా ఒప్పుకున్నారు, మాది కూడా కొంత తప్పు ఉందని. మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఎలక్షన్స్లో అయినా కూడా మీరు నిజంగా ఇట్లనే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే గనక మెయిన్ ఎలక్షన్స్లో అయినా కూడా లక్షల సంఖ్యలో, అంటే మీరొక్కరే కాదు మీ కుటుంబాలని కలిపితే లక్షల సంఖ్యలో అవుతారు. సో మీరు పడుతున్న ఇబ్బంది మీ కుటుంబం వరకు ఖచ్చితంగా వెళ్ళిన పరిస్థితి, ఇప్పుడు మీరు పడుతున్న పరిస్థితి మీ కుటుంబంలో కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్న పరిస్థితే. ఇప్పుడు మీరు అన్నట్లు బిడ్డల పెళ్ళైనా ఇల్లులైనా అప్పులలోకి ఇవ్వటమైనా. సో ఇప్పుడు ఎట్లాంటి మైండ్ సెట్తో ఉన్నారు సార్? సడన్గా ఒకవేళ నిజానికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఎఫెక్ట్ ఉంటుందంటారా కాంగ్రెస్ మీద? బాగా స్టార్టింగ్ ఇప్పటికైతే మీకు తెలుస్తుంది అక్కడక్కడ ఎంత పర్సెంటేజ్ టీఆర్ఎస్కి వచ్చినాయి, బీజేపీకి ఏ విధంగా వచ్చింది అనేది. అయితే ఎవరైనా అమ్మా, ఏ ప్రభుత్వమైనా, అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా, ప్రజలు గమనిస్తుంటారు. మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని గమనిస్తుంటారు. ఒక ఉద్యోగస్తులమే కాదు, ఇప్పుడు మేము మా కుటుంబ సభ్యులు కూడా గమనిస్తుంటారు. కోర్స్ మేము ఉద్యోగస్తులమైనంత మాత్రానని కాదు, ప్రజలు కూడా చూస్తున్నారు ఎంతవరకు చేయగలుగుతారు, ఏంది వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ఏమనేది. విసుగు చెందినప్పుడు ఎవరైనా అంతే చేస్తారు. కరీంనగర్ జిల్లా వాసిగా మీరు చెప్పండి, కరీంనగర్లో కొంత ఫలితం వేరేలాగా వచ్చింది నిజానికి మొన్న లోకల్ ఎలక్షన్స్లో. దానికి రీజన్ ఏంటి? మీలో ఉన్న ఐక్యతనేనా లేకపోతే ఇంకేమైనా ప్రభావం చూపించినాయి అంశాలు? కొంతవరకు అయితే రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రభావం ఎంతో కొంత అయితే చూపెట్టిందని అయితే వాస్తవమా. ఎందుకంటే కరీంనగర్ నుంచే మరి ఈ యూనియన్ అనేది స్టార్ట్ అయింది. ఇది కూడా మేము 18 నెలలు గడిచిన తర్వాత అమ్మ,
మేము ఒకటే నెల వెంటనే అడగలేదు. మేము కూడా ఏమనుకున్నాం అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయని వారే చెప్పిండ్రు. శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు మేము అర్థం చేసుకున్నాం. అట్లాంటప్పుడు మేము నెల రోజులు ఆగినాము, 6 నెలలు ఆగినాము, 1 ఇయర్ కూడా ఆగినాము. అంటే రోజు రోజు నేను కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కటి మీరు గమనించాలి, మా మనీ వాల్యూ అనేది బాగా తక్కువైతుందమ్మా. ఇప్పుడు గతంలో 75,000 ఉన్న బంగారం ఈరోజు 1,50,000 అయిందమ్మా. ఇప్పుడు నేను ఒక మ్యారేజ్ చేయాలని అనుకున్నా, 75,000 1,50,000 అయితే నా మనీ వాల్యూ ఎంత తక్కువ అవుతుందమ్మా. ఇది నాకు ఎంత దారుణమైన మనోవేదనకు గురి చేస్తుంది. ఇల్లు అప్పుడు 50 లక్షలు ఉండేది, 40 లక్షలు ఉండేది, ఈరోజు 80 లక్షలు అయింది. నేను ఎవరు పట్టించుకోవడం లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఉద్యోగస్తులకు పెన్షన్ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి అనేది అదే చూసుకుంటున్నారు. కానీ ఈవెన్ నేను ఒక ఉద్యోగిగా నిజాయితీగా పనిచేసినందుకు నాకు ఒక ఇల్లు లేదమ్మా. ఇంకా 2 పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అంటే ఇట్లా నేనే అని కాదు, నేనేదో బాధతో చెప్పుకుంటున్నాను కాదు, నేను ఏదో పెన్షన్ వస్తుంది కాబట్టి కొంతవరకు ఉంటున్నా. నాకంటే తక్కువ జీతం వాళ్ళు కూడా ఉన్నారు, అటెండర్స్ ఉంటారు, ఇంకా కొంతమంది అంటే 3rd 4th అంటే ఈ క్లాస్ ఉద్యోగస్తులు కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకా చాలా తక్కువ వస్తుందమ్మా. ఈ వృద్ధాప్యంలో డబ్బు చాలా అవసరం అవుతుంది. ఈ మూమెంట్లోనే వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా కలలుగా అంటారు. అంటే ఈ మూమెంట్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం అనేది ఒక 10 ఏళ్ళ వెనుకకు పోతుందమ్మా. ఇట్లాంటి బాధల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాగ్ రిపోర్టు ప్రకారం మీరు 16,572 కోట్లు మీరు వాడుకున్నారు. యాక్చువల్గా వాడుకోవద్దమ్మా. ఈ డబ్బును అనేది ఎవరు కేటాయించింది వాళ్ళకే ఇవ్వాలి. మేము కూడా మీ దగ్గర పనిచేసిన ఉద్యోగస్తులకు వెంటనే చెల్లించాలి, ఏ ప్రభుత్వం కూడా. ఇప్పుడు టీఆర్ఎస్ అట్లా చేసిందని అంటున్నారు, టీఆర్ఎస్ ఇస్తుండే కావచ్చు. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. కేసీఆర్ గారు ఉంటే వారిని అడుగుదాం, వారిని కూడా ఈ విధంగానే నిలదీసేవాళ్ళం. కాదంటారా సార్? అంటే బకాయిలు పెట్టడం కానీ, పెండింగ్ పెట్టడం కానీ పాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అలవాటే, ఆయన అలవాటే ఈయన కొనసాగిస్తున్నారు అనే మాటలు వాస్తవంగా ఇక్కడ ఒకటి గమనించాలమ్మా. మనం కేసీఆర్ గారిని అనాలనేది కూడా కొంతవరకు తప్పు ఉంది. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ కానంత వరకు కూడా ఉద్యోగస్తులు మేమందరం కూడా హ్యాపీగానే ఉన్నామమ్మా. వాళ్ళు కూడా ఎప్పుడు మాకు పెండింగ్ లేదు, రిలీజ్ చేసేవాళ్ళు. కొంత ఏంటంటే ప్రాజెక్టులు అవి కట్టినప్పుడు మా జీపీఎఫ్ ఆన్లైన్ చేసి యూకుబేర్ అనేది కొంత డైవర్ట్ చేయడానికి కొంత ఫండ్స్ అనేది కొంత చేసింది జీపీఎఫ్ అమౌంట్ వరకు. మాకు ఎప్పుడైనా శాలరీస్ అంతకుముందు కూడా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చెల్లించారు. ఈ కరోనా ఎఫెక్ట్ తర్వాత కొంత ప్రతి ప్రభుత్వం మీద ఈవెన్ నేషనల్లో కూడా కొంత ఎఫెక్ట్ పడ్డది. ఆ క్రమంలో కొంత ఒక 2-3 మంత్స్ ఇవ్వకపోతే కూడా ఇప్పుడు అది ఇంట్రెస్ట్తో కూడా ఇవ్వమని సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. దానివల్ల కాదు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు సరిగా మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు, వారికి సరైన గైడెన్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇవ్వలేదని మా దృక్పథం. ఎందుకనంటే మాకు ఇచ్చేది ఇవన్నీ కూడా మా డబ్బులే, యాక్చువల్గా వాడుకోవద్దు, వాడుకుంటున్నారు. వాడుకొని మా దగ్గర డబ్బులు లేవు, మాకు ప్రతి వ్యక్తికి ₹1,00,00,000 అనేది శుద్ధ అబద్ధం అమ్మ. ఇది ఖచ్చితంగా ఇప్పటికి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తున్న, ముఖ్యమంత్రి గారు ఇది అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి ₹1,00,00,000 అనేది తప్పు. 35 నుంచి 60-70 ఏదో కొంతమంది హై లెవెల్లో ఉంది. నేను 36 ఏళ్ళ సర్వీస్ అమ్మ నాది. 36 ఏళ్ళ సర్వీస్ నాకు వచ్చేటి ఎంతమ్మా? ₹55 లక్షల మాత్రమే. దాంట్లో నాకు ఇప్పుడు నేను 2 ఇయర్స్ అయిందమ్మా రిటైర్, 63 ఇయర్స్ అయిపోయి కంప్లీట్ అయింది. అంటే నాకు వచ్చేటి ఏంటంటే 55 లక్షలు మాత్రమే, అన్నీ ఇంక్లూడింగ్. మరి దాంట్లో అన్నీ మేము జీపీఎఫ్ మాదేనా, మీరు ఇచ్చేది ఒక గ్రాట్యుటీ మరి ఏ లెక్కన మనిషికి 1,00,00,000 అన్నట్లు సార్? ఇప్పుడు అది మరి వారికి అర్థం కావాలి, అది చెప్పే వాళ్ళకి అర్థం కావాలి, వారికి అర్థం. వాళ్ళు కూడా సరే అంటే మా మీద చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణం. చిత్తశుద్ధి ఉండే ఇదే 700 కోట్లు ఉద్యోగస్తులకు రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు. కానీ దాంట్లో రిటైర్మెంట్ అయిన మాకంటే పూర్వం రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తుల మెడికల్ రీయింబర్స్మెంట్ ఇది కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిండమ్మా? గత 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేసిండు. స్టార్టింగ్ నుంచి ఇట్లా 700 కోట్లు రిలీజ్ చేయలేదు వారు. 18 నెలల తర్వాత మేము కూడా మొత్తుకుంటుంటే ఒక 6 నెలల నుంచి స్టార్ట్ చేసింది. ఈ 6 నెలల్లో మేము ప్రతి నెల 700 కోట్లు ఇస్తున్నాం అంటున్నారు. కానీ మేము గతంలో కూడా పదే మా ఆవేదన వెలిబుచ్చేది అదే. మా వరకు చేరుకునేది 150 కోట్లు 200 కోట్లు మాకు విధులు ఇస్తున్నారు. అవి స్టార్టింగ్ నుంచి మార్చి 2024 నుంచి ఒక జీపీఎఫ్ అనేది ఇచ్చుకుంటూ పోతే ఎన్ని ఏళ్ళు గడుస్తుంది? మీ ప్రభుత్వం కూడా దాటిపోతుంది 5 ఏళ్ళు. కొంతమందికి జీపీఎఫ్ ఇవ్వడం, మళ్ళీ కొన్ని ఒక 5-6 నెలలకు ఇంకా కొంతమందికి రావడం, ఇంకా కొంతమందికి తర్వాత మళ్ళీ రావడం. ఇప్పుడు రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు. ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, చైన్ సిస్టమ్ లాగా ఉంది.
దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు గ్రాట్యుటీ స్టార్ట్ చేయడం, అది కూడా ఒక 3 నెలల వరకు కొంతమందికి రావడం, మళ్ళీ తర్వాత ఒక 6 నెలలకు కొంతమందికి రావడం. ఈ విధంగా ఒక్కొక్కటి చూసుకుంటే ఇప్పుడు ఈ రిటైర్ అయ్యే వాళ్ళకైతే వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు. సార్ ఇక్కడే ఒక క్వశ్చన్, కొంతమందికి పెన్షన్ అందుతున్న పరిస్థితి, వాళ్ళు కోర్టులో కేసు వేసుకున్న మొత్తానికైతే దళారీ వ్యవస్థని నమ్ముకునే తెచ్చుకుంటున్న పరిస్థితి నాకు తెలిసినంత వరకు. మరి మీలో ఈ దళారీ వ్యవస్థని నమ్ముతూ అసలు రాని వాళ్ళు ఏడుస్తుంటే కొంతమందికి దక్కటం ఎంతవరకు కరెక్ట్? దళారీ వ్యవస్థ అనేది సరే, నేను ప్రభుత్వం అంత విమర్శించడానికి వెళ్ళట్లేదు. కోర్టుకు వెళ్ళిన మాట అయితే వాస్తవం. ఎందుకంటే తనకు వచ్చే హక్కు అది, తన రిటైర్మెంట్ వచ్చే బకాయిలు కానీ బెనిఫిట్స్ అనుకోండి ఏదైనా. మరి ఈ ఫైట్ బదులు కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి డబ్బులు వస్తే అందరూ అదే చేయొచ్చు కదా సార్? చాలా వరకు వెళ్తున్నారు. ప్రభుత్వం మీద ఇవ్వకపోతుందని ఆలోచించి ఆశతోని 18 నెలలు మీరు ఇప్పటికి గమనించండి, 18 months, 1.5 ఆగినాం. ఆ తర్వాత కొంతమంది సరే మనం వెళ్తే న్యాయం అవుతుంది కదా అని కొంతమంది వెళ్ళిండ్రు. వాళ్ళకు ఇక న్యాయం వెళ్ళినప్పుడు కోర్టు కూడా తీర్పులు ఇస్తుంటాయి. కాకపోతే ఆ కోర్టును కూడా వాళ్ళు ఇచ్చేదాన్ని కూడా తాత్సారం చేస్తున్నారు. అవేది డబ్బులు లేక అడ్జస్ట్మెంట్ అంటున్నారు. వీళ్ళు చిత్తశుద్ధితో చేస్తే మాకు ఒక 1000 కోట్లు ఓన్లీ సెపరేట్గా మాకే ఇవ్వమనండి, మళ్ళీ ఇంక్లూడ్ చేయకండి, ఉద్యోగస్తులను ఇంక్లూడ్ చేయకుండా 1000 కోట్లు 1500 కోట్లు మాకు అసలైతే ఈ 1015 కూడా కాదమ్మా, ఎవరికైనా కానీ కంప్లీట్గా రావాలి, ఏక మొత్తంలో రావాలి. సరే, ఒక 6 నెలల వరకు ఉన్న ఉద్యోగస్తులకు ఏక మొత్తంగా మేము డబ్బులు ఇచ్చినాం అన్నప్పుడు ఇక మిగతా వాళ్ళకు కూడా నాకు ఇంకో 6 నెలలు అట్లీస్ట్ విడతల వారీగానైనా సరే ఏక మొత్తంలో ఇవ్వాలి, మాకు ఈ సమయంలో ఈ డబ్బులు వస్తాయనే ఆశ ఉంటది. వాళ్ళు ఏమైనా కార్యక్రమం పెట్టుకున్నా అని ఉంటుంది. ఇవాళ రేపు ఏముందమ్మా, పెళ్ళిళ్ళు కూడా లేట్గా చేసుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళు ఒక కార్యక్రమం మొదలు పెట్టుకున్నప్పుడు ఓకే, నాకు ఈ నెల ఈ వచ్చే ఈ విడతలు నాకు వస్తాయి, ఈ విడతలు నాకు వస్తాయి అని ఒక క్లారిటీ అనేది ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు చాలా మంది అమ్మ సగంలో ఇల్లు పెట్టేసి వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ముగ్గు పోసుకొని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకేదన్నా హాస్పిటల్కి వెళ్తే ఇక చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మా. ఇప్పుడు ఓన్లీ పెన్షన్ వచ్చినంత మాత్రాన ఒక్కటి వినండి, నాకు ఒక 10 లక్షల అప్పు ఉందమ్మా. 10 లక్షల అప్పుకు నేను 2% అంటే 20,000 కడుతున్నా. నాకు వచ్చే పెన్షన్ 60,000 వస్తుంది. నేను 20,000 అటు కడుతున్నా. యాక్చువల్గా నాకు ఆ 55 లక్షలు ఉండేది ఉంటే నేను కేవలం బ్యాంకులో వేసుకుంటే 50% ఇంట్రెస్ట్, ఓన్లీ 50 NP ఇంట్రెస్ట్, నాకు 25,000 వచ్చేది. ఇప్పుడు నాకు 25,000 రావట్లేదు, మళ్ళీ నేను 20,000 నేను లాస్ అవుతుంది. నేను వడ్డీ కడుతున్నా 22. ఇప్పుడు 24 months నుంచి నేను ఎంతవరకు ఇట్లా కట్టుకుంటూ వస్తున్నా అంటే ఇట్లాంటివి బాధ అవుతున్నాయి. మీరు ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఏమైంది, వాళ్ళకి పెన్షన్ వస్తుందిలే బాగానే ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ఒకటి ఏంటంటే, ఒకటి ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగస్తులు అంటే బాగా వాళ్ళకి పెన్షన్ వస్తాయి, డబ్బులు వస్తాయి, వాళ్ళు ఏదో బ్రతుకుతున్నారు అనేది ప్రజల్ని ఒకటి డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అనేది 78 మంది చనిపోయినా కానీ ఇంకా కళ్ళు తెరవకుండా మమ్మల్ని ఈ విధంగానే చంపుదాం అనుకొని శవాల మీదనే మీరు రాజకీయం చేయడము, ఇలాంటి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే మీకు ఈ ప్రభుత్వానికి దండం పెట్టక తప్పదు. రాములు సార్, ఇక ఫైనల్గా మీరు చెప్పాలి, మీ బిడ్డ పెళ్ళి మీరు అనుకున్నట్టు జరుగుతుందని, కనీసం మీ బిడ్డ పెళ్ళి కోసమైనా మీరు చేసే ఫైట్ ఒక మంచి పాజిటివ్ దిశగా వెళ్తుందని ఏమైనా హోప్ ఉందా మీకు? ముఖ్యమంత్రి దృష్టి పెడితే హోప్ ఉంటుంది మేడం, అందరికీ పైసలు వస్తాయి. తను కనుక ఇప్పుడు పని చేసేది గవర్నమెంట్లో పని చేసేంత ఎంప్లాయీస్, రాజకీయ నాయకులు చేయరు. వాళ్ళకి కనీసం 4 పేరాలు నోటిఫైలు కూడా రాయరు. నోటిఫైలు రాసేదంతా అధికారులే, కింద అధికారులు పై అధికారుల ద్వారానే వాళ్ళకి పోతుంది. అటువంటి ఎంప్లాయీస్ను రిటైర్డ్ అయిన తర్వాత ఏం వేయకుండా వెళ్ళకూడదన్నామంటే అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మా యొక్క పైసలు అన్నీ సీరియల్గానే ఎట్లనైనా కానీ సీరియల్గా మేము ఎట్లా రిటైర్డ్ అవుతానో అట్లా మాకు ముందు ఇవ్వాలి అనేది ఏం లేదు. మేము ఎట్లయితే రిటైర్డ్ అవుతానో ఆ విధంగానే చెల్లించుకుంటూ పోతే, దృష్టి పెడితే చెల్లించుకుంటూ పోతే తప్పకుండా అందరికీ న్యాయం అవుతుంది మేడం ఈ ముఖ్యమంత్రి ఉన్నందుకు. సార్, ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా కొంచెం అంటే ఆలోచించినప్పుడు మీకు ఎప్పుడైనా బాగా బాధ అనిపించిన ఒక ఇన్సిడెంట్ కానీ, లేకపోతే మీకు ఎప్పుడైనా ఒక పీక్ స్టేజ్ అంటూ వస్తుంది, ఇంకా ఏంటి హోప్ కోల్పోయే స్టేజ్, అదేమైనా మీరు ఫేస్ చేసినారా? ఇదే మేడం, ఇది ఈ యొక్క చావులను చూస్తా అంటే 70 మంది చావులను చూస్తా అంటే ఆ వీడియోలు పెడతాంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. వాస్తవంగా ఈ గతి ఏంటిది అని ఇన్ని ఏళ్ళు సేవలు చేసి ప్రభుత్వానికి పాపం ఆ ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసు వాళ్ళు పాపం
ఆ బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ పనిచేసి కూడా అన్ని రోజులు సేవలు చేసి కూడా అయ్యా మొత్తుకుంటా నాన్న కూడా డబ్బులు ఇవ్వనప్పుడు ఎందుకు మేడం అది? ఏం ఆలోచన? ప్రభుత్వం ఆలోచన ఏంటిది? అధికారుల ఆలోచన ఏంటిది? అధికారులైనా చెప్పాలి కదా, ముఖ్యమంత్రి తెలియవచ్చు తెలియకపోవచ్చు, చదువుకోవచ్చు. నువ్వైతే పెద్ద చదువు చదివే పెద్ద పోస్టులు ఉన్నటువంటి వాళ్ళకు ఆర్డర్స్ చేస్తున్నాం కదా, రేపు కోర్టుకు పోయేది ఎవరు పోతారు మేడం? మేము కోర్టు కూడా వేస్తున్నాం. వేస్తే కాంటెంప్ట్ చేసినప్పుడు ఎవరు పోవాలి? అధికారులే పోవాలి. ఏ రాజకీయ నాయకుడు కోర్టుల చుట్టూ తిరగాడు, అధికారులే పోవాలి. ఆడ పోయి చేతులు కట్టుకొని నిలబడి దండాలు పెట్టుకుంటూ ఉండాలి. అది వాళ్ళకి మానసికంగా ఇబ్బందే కదా. ప్రభుత్వం పెట్టినటువంటి అది రాజకీయ నాయకులు ఇబ్బంది వాళ్ళు అనుభవించవలసి రాములు వస్తుంది. సార్, కోర్టుకు మీరు వెళ్లితే నిజానికి మీ అమౌంట్ కంప్లీట్ గా అంటే విత్ 1 పైసా కూడా లాస్ అవ్వకుండా వచ్చే పరిస్థితి ఉందా? అంటే ప్రభుత్వం కూడా కోర్టులను అవి పిలిపించినప్పుడు మేడం, వాళ్ళని కనుక ఫోర్స్ చేసి అధికారులను పిలిపించినప్పుడు తప్పకుండా వస్తాయి. అధికారులు రాజకీయ నాయకులు చెప్పగలుగుతారు, మంత్రులకు చెప్పగలుగుతారు, కేబినెట్కి చెప్పగలుగుతారు. వాళ్ళకు తప్పకుండా ఇవ్వాలి, మాకు ఈ విధంగా ఉన్నది, మరి మేము కోర్టు ద్వారా మాకు శిక్షలు అనుభవించేటువంటి అది ఉందంటే అప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకొని చేసే. ఏమంటారు చెప్పండి, ఫైనల్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ ఎఫెక్ట్ చూపిద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పటికైనా ఛాన్స్ ఉందా ప్రభుత్వానికి మీ మెప్పు పొందటమో? లేకపోతే మీ ఆశీర్వాదం తప్పకుండా ఉంటేనే, ఎందుకంటే మీరు చాలా భారీ సంఖ్యలో ఉన్నారు, ఓన్లీ టీచర్స్ ని బయటికి తీసినా కొన్ని లక్షల మంది కుటుంబాలతో కలిపితే, సో మీ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ గా తాకే పరిస్థితి ఉన్నప్పుడు మీ ఆశీర్వాదం కూడా ఒకప్పుడు ఒక 2 ఏళ్ళు దాటితే గవర్నమెంట్ కి అవసరం అవుతుంది. సో మీరు ప్రస్తుత మైండ్ సెట్ ఏంటి? అంటే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మేడం, రాజకీయ నాయకులు వేదికల మీద ఒప్పుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు కనుక కనుక అటు అది చేస్తే అది 2004 నుంచి స్టార్ట్ అయింది మేడం. ఎప్పుడైతే ఈవీఎంలు స్టార్ట్ అయినాయో 2004 నుంచి స్టార్ట్ అయినాయి. 5-10 వేల ఓట్లతోనంతా వాళ్ళు దాదాపుగా ఈ చంద్రబాబు గవర్నమెంట్ 5-10 వేల ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు నాడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది. ఫ్యూచర్లో అట్నే జరగచ్చు, అట్నే జరుగుతుండొచ్చు. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి మాపై దయ ఉంచి మా యొక్క సమస్యల పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తాం. చంద్రమౌళి సార్, ఫైనల్ వర్డ్ చెప్పండి, ఈ ఎఫెక్ట్ ఎక్కడి వరకు వెళ్ళే మేడం, అవకాశం మీరు ఉంది? ఇప్పుడు అన్నారు ఒకటి, ప్రభుత్వం మార్పు చేసే శక్తి ఉందా అని చెప్పి అంటే ఖచ్చితంగా ఉంది మేడం. ఎట్లా అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 5 DL పెండింగ్ ఉన్నాయి. అంటే దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పెండింగ్స్ 5 DL పెండింగ్ ఉన్నాయి. ఎన్నడో అంటే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5% IR ఇచ్చింది. అది ఈ ప్రభుత్వం రాగానే నేను PRC అమలు చేస్తా అని చెప్పాను. అది వితిన్ 6 months లోపల PRC అమలు చేస్తా అని చెప్పాను. అది అంటే 30 months 2.5 సంవత్సరాలైనా PRC అమలు చేయలేదు. అంటే మేము ఏమనుకుంటాం అంటే ఒక పెన్షనర్ల యొక్క బాధలే కాదు, మా బెనిఫిట్స్ రాక మేము ఎంత బాధపడుతున్నామో వర్కింగ్ ఎంప్లాయీస్ టీచర్లు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతాను. వాళ్ళకి DL రాకుండా PRC అమలు చేయకుండా చేస్తూ ఉన్నది. అదేవిధంగా EHS మీద ఈ మధ్యను ఒక్కొక్కరికి బేసిక్ పే మీద 1.5 ఖర్చు డిడక్షన్ చేసి ప్రభుత్వం 1.5 మేము కలిపి ఒక సంస్థలో పెట్టి మీకు EHS కార్డు అమలు చేస్తా అని చెప్పి అన్నారు. అది శుద్ధ దండగా. ఎందుకంటే 2004 నుంచి CPS అమల్లోకి వచ్చింది. మనం CPS అమల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్పినంటే మీ బేసిక్ పేలో 10% మేము కట్ చేసి ప్రభుత్వం 10% కట్టి మీ ప్రాణ అకౌంట్లో మీరు జమ చేస్తే మీకు రిటైర్మెంట్ నాడు మీకు డబ్బులు వస్తాయని చెప్పి అనే ప్రభుత్వాలు ఇవాళ 20 ఏళ్ళ నుంచి ప్రభుత్వం కట్టాల్సినటువంటి 10% కడతలేదు. రేపు 1.5 ప్రభుత్వం కడతానికి గ్యారంటీ ఉన్నది మాకు. అయినా మేము దాచుకున్న డబ్బులు మా దగ్గర లేకుండా వాడుకున్న ప్రభుత్వం ఇలా మా దగ్గర మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం వేస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రభుత్వాలను మేము మార్చే శక్తి మా దగ్గర ఉంది. ఎట్లుందంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక 3 లక్షల మంది ఉన్నారు, పెన్షనర్లు ఒక 3 లక్షల పైసలకు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక 3 లక్షల పై, టోటల్ ఒక 10 లక్షల మంది ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉన్నారు. ఇలా ఈ ప్రభుత్వ ఉద్యోగులను మానసికంగా అందరి హింసలు గురి చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా, వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి PRC అమలు చేయకుండా, రిటైర్మెంట్ టైంలో బెనిఫిట్స్ ఇవ్వకుండా చేస్తే ఒక 10 లక్షల మంది, నేను ఒక్కరిని నా కుటుంబ సభ్యులతో ఒక 10 ఓట్లు పెట్టుకున్నాను, 1 కోటి ఓట్లను ఇవ్వాలా ఉన్నది. అంటే ఇదంతా ఎప్పుడైతుంది? పెన్షనర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ముగ్గురు ఏకమైతే ఇలా ప్రభుత్వాన్ని మార్చే శక్తి. ఒక మంచి మాట మాట్లాడినరు.
ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న వాళ్ళ గూర్చి కూడా వాళ్ళను కూడా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని కొన్ని వర్డ్స్ చెప్పినారు. సో మీలో ఇంత ఐక్యమత్యం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు 3 లక్షల చిల్లర సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు పెన్షన్దారులు ఉన్నారు, మీరందరూ ఏకమైతే ప్రజెంట్ మీ సిచ్యువేషన్ మారుతుంది. మీ సిచ్యువేషన్ మారితే నెక్స్ట్ వాళ్ళు కూడా పెన్షన్ కి ఇద్దారులే కదా, ఒకప్పటికి వాళ్ళు కూడా ఒక స్టెప్ విజయం సాధించినట్లే కదా. ఈ దిశగా ఏమైనా ఆలోచించి మీ కార్యాచరణ ఏమైనా, అంటే ఉమ్మడిగా విడివిడిగా చూసినప్పుడు కొంతే ఉంటారు, ఎంతమంది గ్యాదర్ అయినా కూడా, ఎన్ని సంఘాలు గ్యాదర్ అయినా, ఇటు రెండూ కలిపి ఒకేసారి ఒక ఫైనల్ ఫైట్ ఇద్దామని ఏమైనా చేస్తే అట్లా ఏమైనా కొంచెం మీకంటూ ఒక మంచి శుభవార్త ఏమైనా ప్రభుత్వం నుంచి వినే అవకాశం ఉండదా? తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏ విధంగా ఐక్యత కొద్ది పోరాటం చేసిండ్రో, ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యోగులు పెండవను కానీ లేకపోతే ఒక మార్పు తీసుకురాని మేము అందరం తెలుసుకుంటే ప్రభుత్వం ఈజీగా మారుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మేము టీచర్లం, రిటైర్మెంట్కి ఒక 1 ఇయర్ ఉన్న టీచర్ ఎట్లా ఫీల్ అవుతుందంటే, వీళ్ళకి 2 సంవత్సరాల నుంచి డబ్బులు వస్తలేవు కదా, నేను రేపు రిటైర్మెంట్ అయితే ఇంకో 1 ఇయర్ నేను రిటైర్మెంట్ అవుతా, మరి నాకు కూడా డబ్బులు రావు అని మానసిక వేదనతోటి ఇలా క్లాస్ రూమ్లో సరైన బోధన చేయలేకపోతుండ్రు. అట్లా ఎఫెక్ట్ అవుతుంది. ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇతరత్ర డబ్బులకు అలవాటు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సక్రమంగా డ్యూటీ చేయకుండా రేపు రిటైర్మెంట్ అయితే మరి మనం ఒక వచ్చే పెన్షన్ మనం బతుకోలేము, ఎంతో కొంత అక్రమంగా సంపాదించుకుందామని ఒక ఆలోచన, అంటే ఉద్యోగస్తుల్ని తప్పుదోవ పట్టించడానికి కారణం ఎవరైతుందంటే ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలంటే, ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్నాళ్ళు నెగలలే. ఎన్టీ రామారావు ప్రభుత్వం అప్పుడు కూడా గద్దె దించినటువంటి సంఘాలు ఏమంటే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలే. మరి ఇవాళ కూడా మేము అంటున్నాం కదా, ముగ్గురు ఐక్యమైతే 5 డిఏలు పెండింగ్ ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులు ఏకమైన, ఈ ఈహెచ్ఎస్ కార్డ్స్ మీద పెన్షన్ సంఘాలైనా, ఇప్పుడు మాకు రావాల్సిన బెనిఫిట్స్ మీద మేమందరం ఏకమైతే ఈ ప్రభుత్వాన్ని సునాయాసంగా మార్పు చేసుకున్నటువంటి శక్తి మా ఐక్యత ఉంటే ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఏమనంటే, మేము ఒకటే ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం, స్టిల్ మీకు హోప్ ఉంది అంటారు. ఇప్పటికైనా ఒక ఆశ ఉంది. ఏమనంటే, రేపు 16 నుంచి పెట్టే బడ్జెట్లో కనీసం ఒక 10,000 కోట్లు మాకు అదనంగా కేటాయిస్తే మేము రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ డబ్బులు ముడతాయి. ప్రభుత్వాన్ని అందరు మళ్ళీ పాలాభిషేకాలు ఇవన్నీ చేసే అటువంటి ఆస్కారంగా ఉంటుంది. మరి ప్రభుత్వం ఆలోచించాలి. ఇలా మేము ప్రభుత్వ పెద్దలు కలిసినాం, తర్వాత ఫ్లోర్ లీడర్లు కూడా కలిసినాం. మీరు ఫ్లోర్ లీడర్ల నుంచి మీకు స్పందన ఎట్లా వచ్చింది? స్పందన వాళ్ళు రేపు అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు దీని మీద. వాళ్ళ హరీశ్రావుని కలిసినాం, మొన్న బీజేపీ వాళ్ళని కలిసినాం, ఇలా కూనం నేను సాంబశివరావు ఫోన్లో మాట్లాడినాం, అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గర పోయినాం. ఇవన్నీ పోయి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇచ్చి మా సమస్య మీద రేపు 16 నుంచి జరిగే అసెంబ్లీలో 20 తారీఖున పెట్టే బడ్జెట్లో కనీసం 10,000 కోట్లు లేదా 12,000 కోట్లు పెడితే మేము అందరం ముఖ్యమంత్రి గారు పాలాభిషేకం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది చేయకపోతే ప్రభుత్వం రాను తీవ్ర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి. ప్రభాకర్ రావు సార్, ఫైనల్గా ఒక మీరు డిమాండ్ చేస్తారా లేకపోతే రిక్వెస్ట్ చేస్తారా? మీ మాటల్లో ప్రభుత్వానికి ఎలాగో మీరు ఫ్లోర్ లీడర్స్ని కూడా ఈరోజు కలిసిన పరిస్థితి, ఒక ఫైనల్ వర్డ్ ప్రభుత్వానికి చేరాలంటే ఏం చెప్తారు? మేము ప్రభుత్వ పెద్దలను కోరేది ఏంటంటే, మేము గత 30-35 సంవత్సరాలుగా ఉద్యోగంలో ఉండి అనేక ప్రభుత్వాలు చూసిన అనుభవం ఉంది. అనేక ప్రభుత్వాలు నిలబెట్టినాం, కూలగొట్టినాం. మరి ఏ ప్రభుత్వాన్ని చూసినా గత 6-7 ప్రభుత్వాలను చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకం చేసినటువంటి ప్రభుత్వాలు మనుగడ కొనసాగించలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడైతే ఉద్యోగులకు అండగా నిలబడ్డదో ఆ ప్రభుత్వం అతి ఎక్కువ సంఖ్యలో గెలిచినటువంటి సందర్భం కూడా ఉంది. ఇవాళ మనసున్నటువంటి మహారాజే మరి బాగా గొప్పగా మనకు ఫలితాలు ఇస్తుందని ఆశించినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోట్ల కొలది అనేక పథకాలకు ఇస్తున్నటువంటి వ్యక్తి మరి మాకు మీద ఎందుకు అంత చిన్న చూపు చూస్తుండో తెలియట్లేదు. మాకు ఇచ్చే అమౌంట్ ఏం పెద్దగా కాదు, 1000 కోట్లు ఇతర వాటికి ఇస్తా అంటున్నారు. అందులో కొద్దిపాటి సొమ్ము మాకు ఇస్తే ఒక 24,000 కుటుంబాలు హాయిగా కాలాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి గారికి మనసు మారాలని వారికి ఐఏఎస్లు సలహా ఇచ్చి ఈ బడ్జెట్ సమావేశంలో మాకు ఒక 10,000 కోట్లను కేటాయించి మా బాధల నుండి విముక్తి చేస్తారని ఆశిస్తూ మీ ప్రభుత్వానికి ఉద్యోగులను అండగా నిలబడేటట్టు చేసుకోవాలని 3 సంవత్సరాలు గడిచిన మరో 2 సంవత్సరాలు ఎన్నికలకు సంసిద్ధం కావాల్సినటువంటి సమయం దరిదాపుగా దగ్గర పడతా ఉంది. మరి మా బాధను విముక్తి చేస్తారని నేను
చెప్తూ వారిని ఖచ్చితంగా మా డబ్బులు ఇవ్వాలని, ఇచ్చేటట్టు ముఖ్యమంత్రి గారికి మనసు మారాలని నేను వేడుకుంటాను. అమ్మ, అసలు ఈ పెన్షన్దారులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని కాదు, ఇయ్యదలుచుకుంటే ఎట్లనైనా తీసుకొచ్చి వస్తుంది. ఇప్పుడు రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసము 900 కోట్లు తీసుకొచ్చి వాళ్ళు రేపు రైతు బంధు ఇస్తా అని చెప్పే వాళ్ళు అంటారు కదా. మరి అటువంటప్పుడు మాకు 10,000 కోట్లు తీసుకొచ్చి మాకు కూడా డబ్బు చెల్లిస్తే అయిపోతుంది కదా. ఇప్పటికైనా మేమందరం ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ఆవేదనతో మేము ఎన్ని రోజులు డిమాండ్ చేసినాం, కానీ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పోస్టింగ్ ఇచ్చే క్రమం లోపల ఏం చెప్తానంటే, మీరు తల్లిదండ్రులు కనుక చూసుకోకపోతే మీ బేసిక్ పే నుంచి 15% కట్ చేసి వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడు. మరి మేము అనుకుంటున్నాం, ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మేము ఎవరి అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ నుంచి మేము ఎట్లా డిడక్షన్ చేసుకోవాలి? అదొక సమస్య. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రభుత్వం తలుసుకొని తప్పకుండా మాకు డబ్బులు ఇచ్చే ఏర్పాట్లు చేయాలి, ఈ అసెంబ్లీలో ప్రకటించాలి. ప్రకటించి 10,000 కోట్లు ఇచ్చేసి ఈ పెన్షనర్లందరికీ ఎవరైతే పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళకి మమ్మల్ని అందరినీ వాళ్ళందరూ కూర్చోబెట్టే వాళ్ళు సర్టిఫికేట్స్ ఎట్లు ఇచ్చిండ్రో మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేసి మీ డబ్బులు అనేట్టి ఈ 1 మంత్ లోపల మీ అకౌంట్లలో పడతానని చెప్పి ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని పదే కోరుతా ఉన్నా. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఆవేదనతోటి, ఒక రకమైనటువంటి ఆలోచనతోటి, మానసిక వేదనతోటి, అయ్యో డబ్బులు రాకపోయే కదా, ఇంట్లో ఎట్లుండాలంటే ఇప్పుడు కొడుకుతోటి, కోడలతోటి కానీ, బిడ్డతోటి, అల్లుతోటి కానీ, ఎవ్వతోటి కానీ ఇబ్బందులు పడుకుంటూ హాస్పిటల్ పోలేని పరిస్థితిలో ఇలా దీనావస్థలు మేము పిల్లల్ని అడుక్కునే పరిస్థితికి అంటే తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు, రాజకీయ నాయకులు ఒకవైపు 2 చక్రాలు బండిలు నడిస్తేనే అది సక్రమంగా నడిచేటువంటి ఈ ప్రజాస్వామ్యంలో మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని హింసకు గురి చేసి వాళ్ళ పెన్షనర్కు డబ్బులు రాకుండా వాళ్ళ ఈ మానసిక ఇబ్బంది పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించి బడ్జెట్లో కనీసం 10,000 కోట్లు ఇచ్చేసి మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరికీ ఆర్థిక సాయంగా మీరు మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను మీ ద్వారా. దివాకర్ సార్, ప్రభుత్వం వద్ద మాకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే, మాకు ఇచ్చేటువంటి శాలరీస్లో దాదాపు 40 to 45% మాత్రమే వస్తుంది. రిమైనింగ్ 55% అమౌంట్ గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది. సో ఆ ఇచ్చేటువంటి మిగిలినటువంటి అమౌంట్ ఎవరి రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి ఆ అమౌంట్ అన్న మొత్తం మాకు ఇచ్చేసినట్టయితే మా సమస్య చాలా వరకు తీరుతుంది అనేది నేను గవర్నమెంట్ కు సూచిస్తున్నాను. ఆ రకంగా ప్రభుత్వం మా మీద దయతలిచి అంటే ఈ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాను. బడ్జెట్ మీద మీకు హోప్ ఉందా సార్? ఏమైనా గుడ్ న్యూస్ వస్తుందని జగదీష్ సార్? ప్రభుత్వం ఈ బడ్జెట్లో మరి రిటైర్మెంట్ అయిన వారికి ప్రత్యేకంగా కేటాయిస్తూ, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులు వర్కింగ్ వాళ్లకు అందరికీ కూడా వర్తించేటట్టు పిఆర్సి మరియు డిఏ బకాయిలు కూడా వారు బడ్జెట్లో కేటాయించాలని కోరుకుంటున్నాము. అలాగే వారి మళ్ళీ ఈ బడ్జెట్లో మాకు పిఆర్సి డిఏలు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని ఇచ్చేది ఉంటే వారికి తప్పనిసరి మేము పాలాభిషేకం చేస్తాం, లేకపోతే మాకు బాధలు, వాళ్లకు శాపనార్థాలు. ముఖ్యమంత్రి గారిని పల్లవి టీవీ తరఫున కోరుకునేది ఏంటంటే, మాకు ఈ అతి తొందరలో మాపై మనసు పెట్టి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున మనసు పెట్టి మా యొక్క పెన్షన్ బకాయిలు చెల్లించాలని కోరుకుంటూ, మూసీలో మురికున్నది మా రిటైర్డ్ ఎంప్లాయీస్ మనసున్నది. ఆ మురికి నేను బాగు చేయవు, నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా రిటైర్మెంట్ పైసలు చెల్లించాలని కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా నిజానికి ఈ ఏజ్లో 61 అనుకున్నా కూడా ఈ ఏజ్లో చెప్పులు అరిగేలాగా కాదు, ఈ ఏజ్లో తిరిగితే బొక్కలు అరుగుతాయి, ఎముకలు అరుగుతాయి. ప్లస్ ఇంట్లో రకరకాల సమస్యలు, ఉద్యోగులు ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళకు సంబంధించి స్కూల్లో కూడా పిల్లలకి కూడా మంచి నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితి. సో ఇన్ని రకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ అందించడంలో ప్రభుత్వం విఫలమైతే, కాబట్టి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా అటు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకైనా, ఇటు పెన్షన్ తీసుకున్న పెన్షన్దారులకైనా కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఉంటుందని పల్లవి టీవీ ద్వారా మనం కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది ఇవాల్టి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి సంబంధించిన అధికారులందరితో.
స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ యశోద సైనింగ్ ఆఫ్.